వాక్యం ఉంది వెళ్ళిపోవచ్చు, అంతే కదా మాట్లాడదా. అయితే వెయ్యాలి కనుక ఆవిడకున్న దాంట్లో ₹1 చాలా టాపు, రూపాయి వేసి రూపాయి. కానీ ఆవిడ ఏం చేసింది, తనకున్న 2 కోసం ₹2 ఇచ్చేసింది. చూసి అడిగిన చూసి మనకు కోసం చెప్తాను మీరు ఆవేశపడ్డారనుకోండి, బైబిల్లో మాట నీ కోసం అనుకుంటే నీ కర్మాన్ని ఎంత దేవుడు ఉన్నాడు, ఎంత దైవంతో నిండిపోయాడు. వాక్యంలో దేవుడు ఉన్నాడు, ఎంత దైవంతో నిండిపోయాడు. ఇక్కడ ఆ విధానం ఎందుకు ఆవిడ ఆ పేద విధంలో ఎందుకు గుర్తించాడు దేవుడు అంటే, చూస్తున్న దేవుడు ఎంత ఖర్చు పెట్టాడు చూశాడండి. చూసి అప్పుడు శిష్యులకి ఎక్కేసాడు. కానుకలు వేస్తున్న వారిని మీరు చూసారా, నా కోసం ఖర్చు పెడుతున్న వాడిని మీరు చూసారా, చూసాం ఆయన వారికి కలిగిన దాంట్లో చాలా గొప్పగా వేస్తున్నారంటే కాదు, ఆ పేదవాళ్ళు రాదు. ₹2 ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆ ₹2 ఇచ్చుకోకుండా ఆ ₹2 నాకు ఇచ్చేసింది. దాన్ని ఎలా చెప్పాడంటే, ఆవిడ జీవనోపాధి నాకు ఇచ్చేసింది. ఆవిడ నమ్మకం ఏంటో తెలుసా, ఉన్నాడు ఆయన ఆవిడ నమ్మకం తెలుసా, ఆయన నాకు క్షేమాన్ని ఇస్తాడు. ఆవిడ నమ్మకం తెలుసా, నా యొక్క సమస్తమైన బాధల నుండి భయాల నుంచి ఆయన తోడుంటాడు అనే విశ్వాసం చూపించగలిగింది కనుక ఈమె పేరు గ్రంథంలో రాయబడింది. ఇంకొక